జలియన్వాలాబాగ్ దురాగతం భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో అత్యంత విషాదఘట్టం. బ్రిటిష్ పాలకుల అమానుషత్వానికి పరాకాష్ట. ఆ మారణహోమం జరిగి నేటికి సరిగ్గా 100 ఏళ్లు. శతాబ్దం గడిచినా కించిత్తైనా మరపురాని ఆ నరమేధానికి బలైన భారతీయులకు దేశం యావత్తూ అంజలి ఘటించింది. జలియన్ వాలాబాగ్ ఊచకోత జరిగి నేటికి శతాబ్దం గడిచిన సందర్భంగా ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రముఖులు సంతాపం తెలిపారు. జలియన్ వాలాబాగ్లోని అమరుల స్మారక స్తూపం వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అమరుల త్యాగాలకు గుర్తుగా 100 రూపాయల నాణెం సహా పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. అమరుల త్యాగాలను దేశం ఎప్పుడూ మర్చిపోదని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి నివాళులర్పించారు. నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఏటా జలియన్ వాలాబాగ్ వద్ద సమావేశమయ్యే పంజాబ్ ప్రజలు అమరులకు అంజలి ఘటిస్తూ శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, గవర్నర్ విపి సింగ్లు ర్యాలీలో పాల్గొన్నారు. జలియన్ వాలాబాగ్ ఉదంతంపై బుధవారం బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఆ దేశ పార్లమెంటు సాక్షిగా విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్ ఇండియా చరిత్రలో ఈ ఘటన తీవ్ర అమానుష చర్యగా మాయని మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. అయితే దీనిపై మే క్షమాపణ మాత్రం చెప్పలేదు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్ అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో సంప్రదాయ వైశాఖి పండుగను జరుపుకునేందుకు స్థానికులంతా పోగయ్యారు. ప్రజలను అణగదొక్కే నాటి కఠినమైన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా కొంతమంది సమావేశమయ్యారు. అప్పటి జాతీయ నేతలు సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూలాను అరెస్టు చేసి దేశ బహిష్కరణ విధించిన బ్రిటిష్ వైఖరికి వ్యతిరేకంగా మరింత మంది తరలివచ్చారు. దాదాపు 15 నుంచి 20 వేల మందితో ఆ తోటంతా నిండిపోయింది. వారి ఐక్యత చూసి ఆగ్రహానికి గురైన కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ వారిపై కాల్పులకు ఆదేశించారు. వెంటనే బ్రిటిష్ సైనికులు తోటలోకి ప్రవేశించి ఎలాంటి సూచనలు చేయకుండానే నిరాయుధులైన అమాయక ప్రజలపై తూటాల వర్షం కురిపించారు. బయటకు వెళ్లే దారులన్నీ మూసేసి 10 నిమిషాల పాటు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ ఆకస్మిక దాడిలో వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్లుగా తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తున్న అమరుల వారసులు తమకు తగిన గుర్తింపు దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.